వాగ్దానము కుమ్మరించుము దేవా కుమ్మరా ప్రేమ వర్షం. అంటే కుటుంబములో ఏముండాలి అంటే ఖచ్చితంగా దైవ సన్నిధి ఉండాలి. ఆ కుటుంబంలో దైవ సన్నిధి ఉండాలి. అందుకే దావీదు గారు ఏమంటారంటే, నన్ను నా కుటుంబాన్ని దైవ సన్నిధిలో స్థిరపరచండి అని అంటారు. అంటే స్థిరపడుట, లేకపోతే అక్కడ ఫలానా ఊర్లో స్థిరపడిపోయారు అని అంటారు, అక్కడ స్థిరపడిపోయారు అని అంటారు. కానీ దావీదు గారు ఏమంటారంటే, అసలు నా కుటుంబం ఎక్కడంటే అసలు ఎక్కడ కాదు, దేవుని సన్నిధిలోనే నా కుటుంబము స్టాండర్డ్ అయిపోవాలి, స్థిరపడిపోవాలి. అంటే ఒక పునాది వేసుకోవాలి, బేస్మెంట్ అనేది అంటే స్థిరంగా వేసేసుకోవాలి నా కుటుంబం అని అంటారు. చూడండి దావీదు ఎంత చక్కగా మాట్లాడుతారో చూడండి. ఎన్నటికి నిలుచున్నట్లు దృఢపరచి, ఎందుకంటే ఈ కుటుంబ విషయంలో దేవుడు ఏమి ఇచ్చారంటే మాట ఇచ్చారు. అమ్మగారండి, అంటే కుటుంబ విషయంలో దేవుడిచ్చినటువంటి మాట, అంటే దేవుడిచ్చిన మాటను బట్టి కుటుంబములకు ఎంత క్షేమం ఆలోచించండి. దేవుడు మాటిస్తే దేవుని మాట ఎలా ఉంటుంది? అది ఎవరైనా మాటిస్తే ఆ మాట ఒకవేళ మాట ఇచ్చారు, మాట తప్పారు అని అంటారు. కానీ దేవుడు దావీదు కుటుంబం పట్ల ఏమిచ్చారంటే ఓ మాట ఇచ్చారు. దేవుడు మాట ఇచ్చారు అంటే ఆ కుటుంబమును బట్టి, దావీదును బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు ఎంతగా, అంటే దావీదు ఎంతగా దేవుడికి ఏమంటున్నారో చూడండి. ఎంత చక్కగా ప్రభు ఏమంటున్నారో, దావీదు గారు ఏమంటున్నారో చూడండి. నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచున్నట్లు సైన్యముల అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు. అంటే మీ నామమునకు ఏం కలగాలి అంటే మీరే నాయన. అమ్మాయినా చూడండి, దేవా మీరు లేకపోతే నేను లేను, మీ కృప లేకపోతే నేను లేను, మీ దయ లేకపోతే నేను లేను, మీ కాపుదల లేకపోతే నేను లేను. కాబట్టి మిమ్మల్ని బట్టి, అందుకు నా కుటుంబము మీకేం చేయాలి అంటే శాశ్వత మహిమ వచ్చేటట్లు ఉండాలి. నా కుటుంబంలో తరతరాలు అమ్మా చూడాలి తరతరాలు. ఇప్పుడు చూడండి, కుటుంబంలో ఎవరికైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది అని అనుకోండి, ఇప్పుడు బైబిల్లో పాపాన్ని గూర్చి మనం చూస్తే 3-4 తరాల వరకు ఆ పాపం వారిని వెంటాడుతుంది. అలాగే అంటే నీ నామమునకు శాశ్వత మహిమ కలగాలి. అంటే మీ నామమునకు శాశ్వతంగా అంటే నా కుటుంబంలో నుండి వచ్చేటువంటి, అంటే నిజంగా ప్రతి వారు నుండి దేవునికి ఇలాగ స్థానం ఇచ్చి దేవుని వైపుకు చూస్తూ ఆ కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే ఆ కుటుంబము ఎంత ఉన్నతంగా ఉంటుంది ఆలోచించండి. ఎంత ఆశీర్వాదంతో ముందుకెళ్తుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ కుటుంబాన్ని గురించి ఏమంటున్నారో మనం చూసినట్లయితే చదవండి. స్థిరపరచబడినట్లు దేవునికి మహిమ కలుగును గాక. అంటే మీ నామమునకు మహిమ కలగాలి. మీ నామమునకు మహిమ కలగడమే కాకుండా నా కుటుంబము ఏమవ్వాలి అంటే మీ సన్నిధిని స్థిరపరచబడినట్లు, అంటే మీ సన్నిధిలోనే స్థిరమైపోవాలి నా కుటుంబం. ఇక్కడ కూర్చున్న మనందరి కుటుంబాలు దైవ సన్నిధిలో స్థిరమైపోతే మన కుటుంబాలు, ఆలోచించండి ఒకసారి. మనందరికీ దేవుడు కావాలి. దేవుడు లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు కూడా తల్లిదండ్రులైన వారు కోరుకునేది ఏంటి అని అంటే, నాకంటే నా పిల్లలు బాగుండాలి. పిల్లలు నొప్పితో బాధపడుతుంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఈ నొప్పి వాళ్ళకి ఎందుకు వచ్చింది, నాకు వస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదండి. ఏ తల్లిదండ్రులైనా కానీ నాకు వస్తే నేను అనుభవించుదును, కానీ పిల్లలకు వచ్చింది ఏంటి అని అలిగిపోతారు కదా తల్లిదండ్రులు. అందరి కుటుంబాలు స్థిరపడితే ఆయన నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు ఒక్కొక్క కుటుంబం ఉంటే స్థిరపడితే
ఇక లాస్ట్ గా దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒకసారి అది కూడా మనం చదువుకుందాం. 28వ వచనము 29వ వచనం చదువుకుందాం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి ఇంకొక చదవ. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము మీ సన్నిధిని ఉండునట్లుగా. యేసు మహారాజుకు ఏమంటున్నారు అంటే మీకు శాశ్వతమైన రావాలి అని అంటున్నారు దావీదు. నా కుటుంబం ఏపాటిని నన్ను హెచ్చించావు, నాకు ఈ కార్యం చేశావు అయినా నా పట్ల నా కుటుంబం పట్ల ఇంత గొప్ప కార్యం చేశావు. నేనే పాటి వాడిని, నేనెంతటి వాడను వినాలి, నేనెంతటి వాడను. నాతాను అనేటువంటి ప్రవక్త ద్వారా నీవు ఒకనాడు గొర్రెల తొట్టిలోని ఉన్నావు, నీవు గొర్రెల కాపులోని ఉన్నావు. నేను ఏం చేశాను అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాను. దావీదు గొప్ప స్థితి నేను నీకు ఇచ్చాను వినాలి. ఆ స్థితి అలాగే కూర్చున్నటువంటి మనకు కూడా, దేవుని కలిగినటువంటి మనకు కూడా దేవుడు ఇచ్చేటువంటి స్థితి, ఉన్నతమైన స్థితి దేవుడు మనకు సిద్ధంగా ఉంచారే. యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. మీరు ఎవరు అంటే రాజులైన యాజక సమూహం. అంటే దేవుడు మనల్ని చీకట్లో నుండి, లోకములో నుండి మనల్ని ఏం చేశారు అంటే పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశారు. నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో దేవుడికి ఏం చేశారు, గొర్రెల కాపులో ఉన్నటువంటి నిన్ను, గొర్రెల తొట్టిలో ఉన్నటువంటి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టానే, సింహాసనం మీద కూర్చోబెట్టానే. లోకములో ఉన్నటువంటి గనులైన వారికి వచ్చేటువంటి ఘనతను ఇలా చూడాలి, గనులైనటువంటి వారికి వచ్చేటువంటి ఘనతనికి ఇచ్చానే. అది అర్థం చేసుకున్నాడు. దేవా నిన్ను బట్టే నేను కాపాడబడ్డం, నా కుటుంబం ఎలాగుండడం నిన్ను బట్టే. కాబట్టి మీ నామమునకు శాశ్వతమహిమ కలగాలి, నా కుటుంబము మీలో స్థిరపడాలి, ఇంకా నా కుటుంబం మీలో నిత్యము మీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము. ధరింపచేసి నీ జాడలు సారము వెదజల్లుచున్నది. ప్రభా బాబు మీకు మహిమ తెచ్చేటట్లు ఆ వయస్సులో మీరు ఎలా జీవించారు, అక్షయ్కు ఆ స్థితి మీరు దయచేయండి. బాబుకు మీరు కనబడి మాట్లాడండి ప్రభా. మోషే పెరిగినట్లుగా, యోసేపు పెరిగినట్లుగా, ప్రభా బాబును సమూయేలు పెరిగినట్లుగా నీ మందిరములో ఒలీవ మొక్కవలే అక్షయ్ని మీరు పెంచమని అడుగుచున్నాను. మీకు అనేక స్తోత్రాలు. పెంచడానికి మీరు శక్తి సామర్థ్యములు తల్లిదండ్రులకి మీరు దయచేయండి. మీ బలమైన హస్తములు చంటి బిడ్డ మీద మీరు వేయండి ప్రభా. మీకు అనేకమైన స్తోత్రములు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునికి మించిన పని నా బలమే కదా చేయవలెను, మరో విచారము కూడదు, నీకు మహిమ ధరంపు కావలెను అన్నట్లుగా విమల పట్ల అద్భుతమైన కార్యాన్ని మీరు చేశారు. విమల నీ చిత్తానికి విధేయురాలైంది. ఆనాడు శ్రేమి ప్రభా ఎలీషాలో ఉన్న దేవుని చూచినట్లు మీ దాసులో ఉన్న దేవుని చూచి మీ దాసుని మాట ప్రకారముగా తన జీవితాన్ని కట్టుకుంది నాయన. మీకు అనేకమైన స్తోత్రము. తల్లిదండ్రుల మాటకు విధేయత, సేవకుల మాటకు విధేయత, మీరంటే మహా గౌరవము, ప్రాణము, ఇష్టము కలిగి ప్రభా తన జీవితాన్ని మీకు సమర్పణ చేసింది గనక నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచెదరు అని నీ వాక్యమందు సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం. నిన్ను కలిగిన వారిని సిగ్గుపరనియు నాయన. తలగా చేసి దేవుడు, తోకగా చేయవు నాయన. హెచ్చించు దేవుడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవా మీకు స్తుతి నాయన. ఎంత అద్భుతంగా జరిగించాము ప్రభా. మీ ఆశీర్వాదం అర్చన కుటుంబానికి మీరిచ్చి ఎలీషారావు గారిని, ఉమ గారిని, బాబు ఆనందులు, అలాగే ప్రభా కుటుంబాన్ని, వారి బంధువులను, అలాగే విమల అత్తయ్య గారిని, మరిది గారిని, తన భార్యను, బిడ్డను ఆశీర్వదించు. మీకు స్తోత్రాలు. విమల అన్నయ్య గారు కూడా వచ్చారు. వారిని అలాగే సంఘాన్ని, మీ దాసులను ఆశీర్వదించి ఏకటిగులు మహిమ పొందుము. భోజనములను ఆశీర్వదించుమని, ఈ గొప్ప స్థుతి ద్వారా గొప్ప స్థితిని దయచేయమని
త్వరగా వచ్చిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం, పుట్టినరోజు చేసుకుంటున్న అక్షయ్ జాయ్ అనే బాబుకును కుటుంబములకును మనందరకును సదా తోడై ఉండును గాక. మరణాత. కూర్చున్న మంత్రము. మీకు అనేక స్తోత్రాలు. అక్షయ్ జాయ్కి మీరు ఇచ్చిన సుదినమును బట్టి స్తోత్రాలు. మా కుటుంబాలు, మా పిల్లలు, మేము అందరం ఆరోగ్యముగా సాగిపోవుడి అని మీరు అన్నారు. అడ్డొస్తే సాగింప చేయము. మీకు అనేక స్తోత్రాలు. పుట్టిన దినమును బట్టి అక్షయ్ జాయ్కు ప్రత్యేకమైన ఆశీర్వాదం లేదు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. Akshay, happy birthday to you. Akshay, happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Akshay. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear Akshay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Akshay. Happy long lives to you. Happy long lives to you. Happy long lives to you, dear Akshay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Akshay. దివ్యా దేవుడు నిన్ను దీవించునుగాక. భూమి చేసిన దేవుడు పోషించునుగాక. రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక. పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక. దైవగానయ్యందు తీర్చుచుండునుగాక. విజయము ఈ పాట వినువారి ఆమేన్. నిదేకమైన మాటలు వాచింతు మన్నాలతో మీరు మిత్రుడరారము. జీవన భోజనాన్ని ఆశీర్వదించి ఆశీర్వాదంగా మా జీవన బలమిచ్చి మీ కొరకు మమ్మల్ని బలంగా వాడదు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. వాగ్దానము ఏమీగా కుమ్మరించుము దేవా. కమ్మరా ప్రేమవర్షం వాగ్దానము ఏమీగా కుమ్మరించుము దేవా. కమ్మరా
వాగ్దానము మీద కుమ్మరించుము దేవా